ఏమండి, 18 సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకోరేమండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద? వాడిని ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి. శారద, అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువివ్వాలి. నా కొడుకనే స్వార్థంతో వాడిని విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాడిని అవుతాను. నా కొడుకే కాదు, నన్ను కన్న తండ్రి అయినా సరే నేరం చేస్తే శిక్షించడం నా బాధ్యత. వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు. అంతేకాదు, కన్న కొడుకని తెలిసినా వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడ్తలే కావాలి మీకు. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు. అంతే కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను, ఇవాళ మీరు వాడిని జైలు పాలు చేస్తున్నందుకు ఏడుస్తున్నాను. శారద, వాడు నీకే కాదు నాకు కొడుకే. ఆడదానివి గనక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా. మరి నేనెవరితో చెప్పుకోను? నా మనసుకే మాటలుస్తే, నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది. రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో ఎంత మంట తగులుతోంది. రాజా, నిజం తెలిసాక కూడా రవి అని పిలవాలనిపించడం లేదా? కొడుకు అని తెలియటం కంటే ముందు నేరస్తుడవని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడవైన రాజాని. ఇంతకీ ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? 18 ఏళ్ల క్రితమే నువ్వు చచ్చావని నమ్మి ఏడ్చి ఊరుకున్న ఒక కుటుంబానికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపించావు? ఎందుకు మళ్ళీ వాళ్ళని ఏడ్పించావు? ఒక ఆఫీసర్గా అడుగుతున్నారా, కన్న తండ్రిగా అడుగుతున్నారా? శోకంతో తిండి నిద్ర మానేసిన ఒక ఇల్లాలకి భర్తగా అడుగుతున్నాను. దుఃఖంతో కుమిలిపోయే ఒక పసిపిల్లకు తండ్రిగా అడుగుతున్నాను. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళ మనసుల్లో ఆరిపోయిన మంటను రాజేశావు? పెద్దలు కనుక, ప్రశ్నించే అధికారం మీకుంది కనుక అడుగుతున్నారు. నిజానికి ప్రశ్నలు వెయ్యాల్సింది మీరు కాదు, నేను. ఏమిటో అనేది? ఒకప్పుడు మీ తొందరపాటు వల్లే కదా ఆ తల్లి కొడుకును పోగొట్టుకున్నది. మీ పొరపాటు వల్లే కదా ఆ చెల్లి తమ్ముడు అన్నను పోగొట్టుకున్నది. ఆనాడు నేను చెయ్యని నేరానికి నన్ను దూరం చేశారు. అదేవిధంగా ఈనాడు మీరు నేను చెయ్యని నేరాలకు నన్ను బాధ్యుడంటున్నారు. అంటే కాళిదాసు పేరుతో ఇక్కడ కల్లోలాలు సృష్టించింది నువ్వు కదా? కాదన్న నిజం కంటే అవునన్న అబద్ధాన్ని మీరు నమ్ముతారు. అందుకే మీకు కాదని చెప్పుకోవడం అనవసరం. మీ మంకుతనంలో మార్పేమీ లేదు, మీ మొండితనంలో కూడా మార్పేమీ లేదు. సార్, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న కోరిక కోరచ్చా? ఏమిటది? మీరు నన్ను కొడుకు అనుకోకపోయినా నాకు మీరే తండ్రి. అందుకే మిమ్మల్ని ఒక్కసారి నాన్న అని పిలుస్తాను. నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. ఎస్పీ ఆనందరావు స్పీకింగ్. హలో మిస్టర్ ఆనందరావు. ఐజీ గారా? నమస్తే సార్. బైది బై, మీరు ఒకసారి వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. వెంటనే వస్తున్నాను సార్. చూడండి మిస్టర్ ఆనందరావు, ఈ జిల్లాలో ఆహార ధాన్యాల కొరత అధికంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే కొన్ని ఆహార ధాన్యాలను ఇక్కడ పంపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెరీ గుడ్ సార్. ఆకలితో అలమటించే ఎంతో మందికి ఇది
పెద్ద శుభవార్త. అందుకే ఆ గూడ్స్ కి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకురావాలి. ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. అలాగే సార్, ఎంతో నమ్మకంతో నాకు అప్పగించిన ఈ బాధ్యతను శక్తివంచం లేకుండా నిర్వహిస్తాను. బావా కైలాసం బావా, నువ్వు చెప్పేది నిజమేనా? ప్రమాణం చేసి చెప్తున్నాను బావా, అబద్ధాలు ఎందుకు? మన మంత్రి బావులు ఎప్పుడైతే గద్దె దిగిపోయారో అప్పటి నుంచే మనకు ఎదురు దెబ్బలు ప్రారంభమైనాయి. స్టేట్ గవర్నమెంట్ కొన్ని వ్యాగిలిన ఆహార ధాన్యాలు మన ఊరికి పంపబోతూ ఉంది. ఆ గూడ్స్ బండి కాపలాదారుడుగా మన ఎస్పీని సెటప్ చేశారు. ఆ సరుకు ఈ ఊరికి దిగిందో నువ్వు గొడవలో దాల్సిన సరుకు ఎలుకలకి పందికొక్కలకి సంతాపన చేయవలసి వస్తుంది. ఓకే, ఆ సరుకున్న ట్రైన్ మన ఊళ్ళోకి వస్తే కదా నాకు ఇబ్బంది, ఒకవేళ రాకపోతే నాకే బాధ లేదు కదా. ఓకే ఓకే కాదు, నువ్వు పట్టాలకు అడ్డంగా పడుకున్నా నీ మీద నుంచి వెళ్ళిపోతావు. రాదు వెళ్ళదు. కాశీరాం, ధర్మరాజు, నా కంఠంలో ఊపిరుండగా నువ్వు ఈ దారుణాన్ని చెయ్యలేవురా. కాళిదాసు పేరుతో గుండాలకు గుండాగా పేరు పడ్డ నా విశ్వరూపం ఏమిటో చూస్తాం. బావా, మన సెటప్ ఏం డోకా లేదు కదా? బాంబులు ట్రైన్ లోనే ఏర్పాటు చేశాం. అవి ఒకవేళ ఏ కారణం చేతనైనా మిస్ అయ్యి ఎదరకొస్తే ఈ బ్రిడ్జ్ దగ్గర మొత్తం లెగిసిపోద్ది. గూడ్స్ ట్రైన్ భస్మం. ఓకే. హలో, ఆనందరావు. ఎస్ ఎస్పీ ఆనందరావు. మామలేరు వంతెన దగ్గర కొందరు మనుషులు అనుమానాస్పదంగా ఏదో చేస్తున్నట్టు వార్త వచ్చింది. ప్లీజ్ చెక్ డౌన్. అలాగే, అయితే ముందు నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఓవర్. ఇన్స్పెక్టర్, అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. ముందు నేను వెళ్తాను, మీరు ట్రైన్ ఫాలో అయ్యండి.
బావా పానకంలో పడగలాగా ఎస్పీ ఇక్కడ తయారయ్యేంటి? ఓకే, వీడికి మన వాళ్ళ చేతిలో చావు రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాం? ఈ రాజీగారు జైలు నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడేంటి? ఇదేదో ఈ సెటప్ అంతా సరిగ్గా కుదిరినట్టు నాకు అనిపించడం లేదు బావా. నాకేదో లేనిపోను కంగారు నువ్వు. ఓకే, వీడికి కూడా మన వాళ్ళ చేతిలోనే ఓకే అన్నమాట.
వెళ్ళిపోండి. బాబు బాబు నాన్న బాబు బాబు రవి, ఈ అనర్థాలన్నిటికీ కారణం నా తొందరపాటు. అందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అదే మాట నాన్న. రామా రామ్మజీ, సంవత్సరం తిరిగే లోపల నీలాంటి వాడిని నాకు మనవడగా ఇవ్వాలి అమ్మా.